లోపలికి పోతే నాకు నేను మొత్తం అయినంగానే చూడాలని లోపలికి పోలే. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవాళ నాకు ఇక పదవుల కంటే ఎక్కువ ఈ స్కూల్ని చూసి దీంట్లో ఆని ముత్యాలను తయారు చేయాలి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది నాకు. అన్ని వసతులు పెట్టి ఉట్టిగా వేయదు. అలాగే ఇక్కడున్న ఎంఈఓ గారికి, మా గౌరవ టీచర్ల సిస్టర్స్కు, హెడ్ మాస్టర్ నుంచి కొడితే సిస్టర్స్ టీచర్స్ వరకు చెప్తున్నా, మీ సొంత పిల్లలను కూడా తీసుకొచ్చి జాయిన్ చేయండి. ఫస్ట్ జాయిన్ చేస్తే మీ పిల్లలు కూడా మెరిట్ ఉంటేనే సీట్ వస్తుంది. అందులో మా లీడర్ ఎవరంటే, సార్ మా పిల్లలకు నెక్స్ట్ ఇయర్ సీట్ కావాలంటే నాకు తెలియదు, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ వస్తేనే నీకు ఎంట్రన్స్లో పాస్ అయితేనే నీ కొడుకు సీట్ ఇస్తుందని చెప్పిన. మా బిగ్ టీవీ రమేష్ అడిగిండు, అట్లా ఛాన్స్ లేదు దీంట్లో పైరవులకు అని చెప్పిన. అందుకే మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డీ చేసి గ్రూప్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది, వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకోవాలి.